ఎక్కడ పట్టు పోలీసులు ఆపేస్తున్నారండి. జొన్నవాడి కాడ ఆపేశారు, ఇరుగాళ్ళమ్మ గుడి దగ్గర ఆపేస్తున్నారు, ఆమెచర్ల కాడ ఆపేస్తున్నారు, సర్వపల్లి పక్కన అక్కడ ఆపేస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఒక 1000 మంది అక్కడ ఆపేస్తున్నారు. ఏం అవసరం అయ్యా? నేనేమన్నా కర్రలా, కత్తులా, లేకపోతే మిమ్మల్ని తిట్టడమా, కొట్టాలనా? ఏమీ లేదు కదా. కలెక్టర్ గారికి ఆయమ్మ పట్టుకునేట్టున్నాయి. ఎండాకాలం అంతా మా ఆడవాళ్ళు మగవాళ్ళు క్యూలలో నిలబడి రాత్రి పగలు సట్ట ఒక్క కట్ట యూరియా దొరికేది గగనం అయిపోయిందండి. పంటలు సరిగ్గా పండేటట్లు లేవు. కనీసం వడ్ల ధరన్నా గిట్టుబాటు ధర మీరు శ్రద్ధ తీసుకుంటే రైతులు బయటపడతారు, లేకపోతే పూర్తిగా నష్టాల పాలవుతారని ఆయనకి చెప్పడానికి ఇక్కడికి రైతులు రావటం జరిగింది. అంతే తప్ప ఇదొక పార్టీ షోగానో ఒక పార్టీ స్టంట్ గానో ఎవరు చూడాల్సిన అవసరం లేదండి. మరి అదే విధంగా ఈరోజు వచ్చే తరం కూడా యూరియా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి చాలా మంది అధికారులు మాట్లాడుతూ వింటున్నాం. మేము అడిగేది ఒకటేనండి, 50% మించి యూరియాను వ్యాపారస్తులకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నాం. మేము లక్షణంగా సొసైటీలు ఉన్నాయ్యా, ప్రతి ఊర్లో సొసైటీలు ఇంకా పోయింది, ఆర్బీకేలు ఉన్నాయి. ఎరువులు నేరుగా రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే వ్యాపారస్తులకు ఇచ్చేశారు. సాక్షాత్తు మంత్రి గారే చెప్తున్నారు 50% కంటే ఎక్కువ ఇవ్వటం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయని చెప్తున్నారయ్యా. మేము అడుగుతున్నది ఒకటే, ఎవరి లబ్ధి కోసం ఇచ్చారండి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామాల్లో అందరికీ ఎక్కడ కూడా తోపులాట లేదు, తగువు లేదు, తంట లేదు, అర్ధరాత్రులు రాళ్లు పెట్టుకొని పండుకునేటటువంటి పరిస్థితి లేదు, అందరికీ సమృద్ధిగా అందింది. ఒకవేళ ఈ రోజు ఏదైనా ఇబ్బంది జరిగితే అదే సొసైటీల ద్వారా మీరు ఏర్పాటు చేస్తుంటే రైతులు ఈ విధంగా రోడ్డును పడేటటువంటి పరిస్థితి లేదని మనం చేస్తూ ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరవండి. ఈ రోజు ప్రభుత్వం మీది, యంత్రాంగం మీది, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని మీ దృష్టికి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన రాయపడి ఇచ్చిన పిలుపు మేరకు రైతులు వచ్చారండి ఇక్కడికి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా, అయ్యా మీరు ఆవాలను లోపల పంపిపోతే మమ్మల్ని కిందకు వస్తుంది, ఎప్పుడైనా మేము ఏం చేయటం వల్ల కలెక్టర్ గారికి కాగితం ఇచ్చేసి కలెక్టర్ గారికి ఒక దండం పెట్టి మా రైతుల పరిస్థితి చూడమని దానికే మేము ఇక్కడికి రావటం జరిగిందని మనవి చేస్తూ, దీనివల్ల ఇక్కడికి ఇన్ని అంచెలు ఉన్నా కూడా కోనూరు, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడికి రావటం ఎంతో సంతోషదాయకం. బాధ్యత తెలిసిన రైతాంగం, బాధ్యత తెలిసిన పార్టీ అందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి రైతు దండగా నిలబడాలనే ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ ఇక్కడ రావటం పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ